గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఈ వాషింగ్ మిషన్‌లో మనకైతే శాంసంగ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే మనకి ఐఈ ఎర్రర్ అనేది రావడం జరుగుతుందనమాట. ఈ ఐఈ ఎర్రర్ వచ్చినప్పుడు మనకైతే దీంట్లో ఏం ఇబ్బంది ఉంది అనేది మనమైతే తెలుసుకోవాలనమాట. ఇప్పుడు మేమైతే ఈ సైట్‌లో మనకి ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా ఐఈ ఎర్రర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఐఈ ఎర్రర్ వస్తుందంటే మనకి శాంసంగ్ వాషింగ్ మిషన్‌లో అయితే గనక మనకి టాప్ లోడ్ అయినా, ఫ్రంట్ లోడ్ అయినా దేంట్లోనైనా సరే మనకి ఐఈ ఎర్రర్ వస్తుందంటే మనకి ప్రెజర్ సెన్సార్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ అనేది ఉన్నట్టు ఫ్రెండ్స్. మనకి ప్రెజర్ సెన్సార్ అంటే ప్రెజర్ సెన్సార్ ఇష్యూ అనే కాదు ఫ్రెండ్స్. మనకి ప్రెజర్ సెన్సార్ గుడ్డిగా మనం తీసుకొచ్చేసి కొంతమంది ఏంటంటే ఐఈ అని రాగానే ప్రెజర్ సెన్సార్ అనేది గుడ్డిగా తీసుకొచ్చి ఏసేస్తారనమాట. అలా మీకేంటంటే ఒక లక్కీ లాగా అంటే లక్కీ లాటరీ లాగా ఊరికే మీకు అదే కంప్లెయింట్ అయితే తప్ప మీకైతే ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వదనమాట. ముందుగా మనం ఆ ప్రెజర్ సెన్సార్ అనేది మనం గుడ్డిగా ఏసే ముందు దానికొచ్చే వోల్టేజెస్ అంటే మనకి దానికొచ్చే వోల్టేజ్‌లు అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇన్‌పుట్ సప్లై అనేది మనకి 5 వోల్ట్స్ అనేది రావడం జరుగుద్దనమాట. ఆ వోల్టేజ్ అనేది మనం చూడాలి. ఆ వోల్టేజ్ అనేది వచ్చినప్పుడు మాత్రమే మనమైతే వోల్టేజ్ వచ్చినప్పుడు మనకలాగే రిటర్న్ అంటే ఫీడ్‌బ్యాక్ కమ్యూనికేషన్ కూడా మనకైతే ఉండాలనమాట. ఆ ఫీడ్‌బ్యాక్ కమ్యూనికేషన్ ఉంటేనే అప్పుడు మాత్రమే ఒకవేళ ఫీడ్‌బ్యాకు రిటర్న్ కమ్యూనికేషన్ రాకపోతే మనకి ప్రెజర్ సెన్సార్ పోయినట్టనమాట. అలా కాకుండా మనకి గుడ్డిగా అనేది మనమైతే ఎయకూడదు. ఇప్పుడు ఇందులో అయితే మనకి వోల్టేజ్‌లు చూసాం ఫ్రెండ్స్. వోల్టేజ్‌లు చూస్తే మనకైతే ఇన్‌పుట్ అయితే బానే ఉంది. మనకైతే ఇన్‌పుట్ ఓకే ఫ్రెండ్స్. అలాగే మనకి రిటర్న్ అయితే రావట్లేదనమాట. రిటర్న్ రావట్లేదు. అందుకని మనమైతే ప్రెజర్ సెన్సార్ అనేది పోయిందని కన్ఫర్మ్ చేసి మనమైతే ఇక కొత్తదనేది మనం ఏసేసాం ఫ్రెండ్స్. ప్రెజర్ సెన్సార్‌ని మార్చేసి ఓకే చేసేసాం.